హార్డ్ వర్క్ కమెంట్స్ని ఛాలెంజ్గా తీసుకొని కష్టపడి చేయాలని అదొక్కటి చేయడం. దాని తర్వాత ఇండియన్ క్యాంప్స్లో రావడం. ఇండియన్ క్యాంప్స్లో వచ్చిన తర్వాత చాలామంది అంటారండి లక్, హార్డ్ వర్క్ చేస్తే లక్ అవసరం లేదండి. ప్రతి మనిషికి లక్ అవసరం అండి. హార్డ్ వర్క్ ప్రతి మంది చేస్తారు. ఇప్పుడు నా ఎంబడి చేసిన వాళ్ళు నియర్లీ 2000-3000 మంది సెలక్షన్స్కి వచ్చి హార్డ్ వర్క్ చేసిన వాళ్ళే వస్తారు. కొంచెం లక్ ఉండాలి. లక్ 1 or 2% నీకు బ్లెస్సింగ్స్, పేరెంట్స్ బ్లెస్సింగ్, ఆ దేవుడు లక్ అట్లాంటిది లేకపోతే అండి ప్లేయర్స్ ఆ 1% తోని సక్సెస్ అయి ముందెళ్తారు కదండి. అంటే ఎంత కష్టపడ్డా కొన్నిసార్లు లక్ చాలా అండి. నాకు లక్ది కూడా నేను చెప్తానండి. నేను అప్పుడు జూనియర్ ఇండియా క్యాంప్ పోయేసరికండి నేను ఐఎమ్ ద వీకెస్ట్ ప్లేయర్ అనమాట. నాకన్నా సీనియర్స్ యూపీ, లక్నో వాళ్ళందరూ ఉన్నారు. యూపీ వాళ్ళు ఉన్నారు, పంజాబులు ఉన్నారు. కానీ నేను జూనియర్ వరల్డ్ కప్ ఆడేటప్పుడు ఆ టైంలో ఆ పంజాబ్ అతనిది, యూపీ అతనిది ఏజ్ క్రాస్ అయిపోయిందండి. క్రాస్ అయ్యంగానే ఎవరు లేరు ఆ పొజిషన్లో. అంటే హాకీ ఆడడానికి ఎవరు లేరు అక్కడ. హాకీ ఆడి నా పొజిషన్ రైట్ వింగ్ లో ఎవరు లేరు. ఇక నాకు ఏదో లక్ అనేసి చెప్పి నాకు అది జూనియర్ వరల్డ్ కప్ ఢిల్లీలో అవకాశం దొరికింది. అందులో అవి 1988 అండి, ఏజ్ అది 18 years నాకు అప్పుడు. 1988లో వరల్డ్ కప్ ఢిల్లీలో జరుగుతుంది. అప్పుడే ఒలింపిక్స్ టీము, సియోల్ ఒలింపిక్స్, మన ఇండియన్ టీము అప్పుడు ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్లో ఒలింపిక్స్ టీం అక్కడ వచ్చి చూస్తుందండి. 25,000 కెపాసిటీ ఢిల్లీలో, ఢిల్లీ స్టేడియంలో. అప్పుడు ఇండియా వర్సెస్ పాకిస్తాన్. అప్పుడు నాకు ఓన్లీ 4 matches ఎక్స్పీరియన్స్, మిగతా నాకు ఎక్స్పీరియన్స్ లేదు, ఇంటర్నేషనల్ ఎక్స్పీరియన్స్. ఇక 4th మ్యాచ్ ఇండియా వర్సెస్ పాకిస్తాన్. ఇక నేను ఉరుకుతూ ఒక బాల్ త్రూ పడిందండి, రైట్ నుంచి లెఫ్ట్. ఉరుకుతూ నేను స్లిప్ అయి పడిపోయాను. అది బాల్ తగిలింది, పాకిస్తాన్ గోల్ కీపర్ వచ్చి గోల్ అయిపోయింది. 1 goalతో పాకిస్తాన్తో గెలిచాను. నేను అదే అంటున్నాను లక్. నేను ఎప్పుడు డయింగ్ నేర్వలేదు. అది బాల్ రావడం, నేను జారి పడడం, గోల్ టచ్ అయ్యి గోల్ అయిపోవడం, పాకిస్తాన్ మీద గెలవడం. అప్పుడు ఆ కోచ్ గోవింద ఎంపీ గణేష్ ఇండియన్ టీమ్ కి కోచ్ ఉండే, మన సౌత్ అతను. వాళ్ళు అరే మన ఇతను ఈజ్ ద నెక్స్ట్ ఇండియన్ సీనియర్ టీమ్ కి ప్లే రైట్ వింగ్ గా వాళ్ళే డిసైడ్ చేసుకున్నారు. సెలెక్ట్ ఇతను చేసుకుందాము, ఫస్ట్ ఒలింపిక్స్ పోయి వచ్చిన తర్వాత ఈయన ఇండియన్ టీమ్ లో వచ్చేస్తాడు. నేను ఓన్లీ 5 matches ఆడానండి జూనియర్ వరల్డ్ కప్. దాని తర్వాత 1989 నుంచి సీనియర్ ఇండియన్ టీమ్ లో ప్రమోట్ అవుతుంది. ఇండియన్ టీమ్ కి అట్లా ఎంటర్ అయిపోయారు. అది లక్.